యూరియాపై సర్కార్ నిరంతర పర్యవేక్షణ. జిల్లాలలో సమృద్ధిగా యూరియా నిల్వలు. రైతులు అస్సలు ఆందోళన చెందవద్దు. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. రాష్ట్రంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. సొసైటీలు, రిటైల్ షాపుల వద్దకు వచ్చే ప్రతి రైతుకు యూరియా బస్తా అందిస్తున్నాం. యూరియా కోసం తిప్పలు. ముష్టికుంటలో రైతులు కూపన్ల జారీ చేస్తున్న ఉద్యోగులు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పొద్దుటూరులో తెల్లవారుజామునే బారులు తీరిన రైతులు. పొద్దుటూరు రైతు వేదిక వద్ద కూపన్లు ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 1000 మంది రైతులు అక్కడ చేరుకున్నారు. 1000 మంది రైతులు వస్తే అక్కడున్న యూరియా బస్తాలు 711 బస్తాలు ఇచ్చి కింద ఉన్న తహసీల్దార్లు, ఏడీఏలు, జేడీఏలు అధికారులు అందరూ వారితో మాట్లాడి రైతుల్ని పంపించి వేశారు. తల్లాడ సొసైటీలో 440 బస్తాల యూరియాను కూపన్ల ఆధారంగా పంపిణీ చేశారు. కొనిజర్ల మండలం చిన్నగోపతిలో తెల్లవారుజాము 4 గంటలకే రైతులు లైన్లో నిలబెడితే 300 బస్తాల యూరియానే ఉండగా ఎస్ఐ సూరజ్ నేతృత్వాన ఉన్నంత వరకు పంపిణీ చేశారు. చింతకాని, నేలకొండపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 8 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తే కేవలం 1 బస్తా యూరియా మాత్రమే ఇచ్చారని నాగిలిగొండ రైతు కృష్ణారావు వాపోయాడు. గంటలు తరబడి నిలబడితే 1 కట్ట యూరియా బస్తా దొరికింది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, సొసైటీ, రిటైల్ షాపుల వద్దకు వచ్చే ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందుతున్నాయని గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఒక పక్క గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మా దగ్గర కావాల్సినంత యూరియా టన్నులుంది, రైతులు ఆందోళన చెందొద్దని చెప్తుంటే, ఒక పక్క కట్టిక చలిలో తెల్లవారుజామున 4 గంటలకే నేలకొండపల్లి, బోనకల్లు, కొనిజర్ల, కల్లూరు, కూసుమంచి మండలాల రైతులు యూరియా కూపన్ల కోసం 1000 మంది వచ్చి లైన్లలో నిలబడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేనటువంటి పరిస్థితి ఉంది. నేను చాలామంది మండల వ్యవసాయ అధికారులతో మాట్లాడినా. మొన్న కల్లూరులో యూరియా దొరక్క రోడ్డు మీద రాస్తారోకో చేసే పరిస్థితి ఉంటే నేను వెంటనే జేడీ గారికి వెళ్ళి మాట్లాడినాం. లేదండి యూరియా ఉందని అంటున్నారు. ఈ మొక్కజొన్న, వరి పెద్ద ఎత్తున వేసంగి సాగు చేస్తున్నారు రైతులు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మంత్రి గారికి తెలవట్లేదా? మీరు చెబుతున్నటువంటి లక్షల టన్నుల యూరియాని మరి బ్లాక్ మార్కెట్లోకి పోతుందా? ఏం జరుగుతుందో అర్థం కానటువంటి దుస్థితిలో ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగం ఉండటం దురదృష్టకరం. తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన రైతు, వారికి రైతుల కష్టం నష్టం తెలిసిన వాళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యాప్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, యాప్లో కొట్టంగానే ఇంట్లో వచ్చి యూరియా బస్తాలు పనిచేస్తున్నాయనేమో మంత్రి చెప్తాడు. అసలు యాప్ పనిచేయట్లేదు అని నిన్న తల్లాళ్ళలో యాప్ను పక్కన పెట్టి యూరియా కట్టలు ఇచ్చారు. గౌరవ మంత్రివర్య, దయచేసి మీరు హైదరాబాద్లో కూర్చోనో ఎడనో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాకుండా క్షేత్రస్థాయిలో రండి. తెల్లవారుజామునే కట్టిక చీకట్లో రైతులు యూరియా కూపన్ల కోసం రోడ్లెక్కే పరిస్థితుంది. మహిళా రైతులు తెల్లవారక ముందే చలిలో వచ్చి లైన్ నిలబడిస్తున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడవలసిందిగా భారతీయ కిసాన్ సంఘ్ వేడుకుంటా ఉంది. జై బలరాం.